మన హైందవ ధర్మంలో దేవుడు ఒకడా, రెండా, మూడా, నాలుగా అని మనం చూసినట్లయితే కంఠో ఉపనిషత్తులో ఏకు ఏవో న ద్వితీయో యతస్తేన బ్రహ్మా న విష్ణు సూర్యో న అగ్ని చంద్ర తారక. ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే ఒక్కడు, రెండు అనేది లేనే లేడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? బ్రహ్మ లేడు, విష్ణు లేడు, సూర్యుడు లేడు, అగ్ని లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. అప్పటి నుంచి ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఒకే ఒక్కడు. ఏకం సత్ విప్రహ బహుదా వదంతి. ఆయన ఒక్కడే సత్యము, కానీ ఆయనకి ఎన్నో పేర్లతో పిలవటం జరుగుతున్నది. శాస్త్రాల్లో కూడా రాయబడి ముత్పిండమేకో బహుభాండ రూపం సువర్ణవర్గం బహుభూషణామి ఓగోకు క్షీరం బహుదేను జాతం ఏకహ పరమాత్మ బహుదేను జాతం. అంటే కుండలు రకరకాలుగా ఉంటాయి, కానీ మట్టి మాత్రం ఒకే రకం. బంగారు ఆభరణాలు రకరకాలుగా ఉంటాయి, కానీ బంగారం మాత్రం ఒకటే. మన ఆవులలో చూస్తే తెల్లావు, నల్లావు, ఎర్రావు ఉంటుంది, పాలు చూస్తే తెల్లగానే ఉంటుంది. అదేవిధంగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఎవరు? అల్లా అంటారు, గాడ అంటారు, పరమాత్మ పరమేశ్వర్ అంటారు. ఎందుకంటే ఇది భాషా భేదము. సర్వ మానవులు ఒకటే, మానవులంతా ఒకటే. మన హిందూ సోదరులు ఏమంటారు? శివ పార్వతి సంతానం అంటారు. ముస్లిమ్స్ ఏమంటారు? ఆదం హవా సంతానం అంటారు. క్రైస్తవులు ఆదం యాడ్ అంటారు. అబ్రహం, ఇబ్రాహీం, బ్రహ్మ ఒకటే పేరు. ఇది భాషా భేదం. ఇది శాస్త్రాల్లో కూడా ఇదే రాయబడి. నా చర్మనో నా రక్తశాన మాంసం శాస్త్రీన నా జాతిరాత్మనో జాతి వ్యవహార ప్రకల్పిత. జాతి అనేది చర్మానికి కానీ, రక్తానికి కానీ, మాంసం కానీ, హస్తి పంజరానికి కానీ, లేకుంటే ఆత్మని కానీ ఉందా? లేనే లేదు. అంత సమానమే. సప్తధాతు సమం పిండం సమయోని సముద్భవం ఆత్మజీవ సముత్పన్నం వర్ణనాం కిం ప్రయోజనం. సప్తధాతు అంటే మానవుని శరీరము 7 ధాతులతో ఏర్పడుతుంది. అందరూ ఒకే ద్వారాన పుడతారు, కానీ వేరే ద్వారా పుడతారా? ఈ ఆత్మకు భేదభావం లేనప్పుడు మనలో మనం ఈ భేదభావాలు దేనికోసం